ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచా యూట్యూబ్ ఛానల్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ నటిస్తున్న చిత్రం ద రాజేసాబ్ సినిమా. ఈ సినిమాకి సంబంధించి గ్లిమ్స్ వీడియో రిలీజ్ అవ్వడం జరిగింది. సో గ్లిమ్స్ వీడియో ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, గ్లిమ్స్ వీడియోలో ఏమేమి ఉన్నాయి అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ నటిస్తున్న చిత్రం రాజేసాబ్ సినిమా. రాజేసాబ్ సినిమా మారుతి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడే గ్లిమ్స్ వీడియో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. గ్లిమ్స్ వీడియో చూస్తే నా భవిష్యత్తు అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఎన్నిసార్లు చూసినా మతిపోతుందని చెప్పుకోవచ్చు. ప్రభాస్ గారి యొక్క లుక్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. ఎవరిదాకా మా ప్రభాస్ని రగుడ్ లుక్లో కానీ, అదేవిధంగా ఎమోషన్ లుక్లో కానీ, అదేవిధంగా యాక్షన్ లుక్లో కానీ చూసుంటాం. కానీ ఫస్ట్ టైం మన లవర్ బాయ్ లుక్లో మన డార్లింగ్ ప్రభాస్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉండడని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు చూసిన రాధేసాబ్ సినిమాలో మరి ప్రభాస్ గారి యొక్క లవర్ బాయ్ లుక్ ఏ విధంగా ఉందో ఈ సినిమాలో అంతకు మించి అంతకు డబుల్ ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బండి మించి దిగుతున్న లుక్ మాత్రం చూపిస్తుంటే పిచ్చెక్కిపోయిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మిర్రర్లో చూసుకున్నప్పుడు ఆ లుక్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. గ్లిమ్స్ వీడియో ఉండేదే 45 సెకండ్స్. ఎన్నిసార్లు చూసినా తను తీరన్నట్టు రేంజ్లో ఉండడం జరిగింది. ఆ గ్లిమ్స్ వీడియో మాత్రం అయితే చాలా అంటే చాలా బాగుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రభాస్ గారి లుక్ ఎంత మాట్లాడుకున్నా కానీ తక్కువ అని కూడా చెప్పుకోవచ్చు. ఆ బొకే పట్టుకొని టర్న్ అవుతున్నప్పుడు ఉన్న షాట్ మాత్రం అయితే అబ్బాబ్బాబ్బా పిచ్చి లేచిపోతుంది. నిజంగా ప్రభాస్ ఫ్యాన్స్కి మాత్రమైతే ఇది తలుగుతుంది, రక్తం మరిగెత్తుతుందని చెప్పుకోవచ్చు. ఎన్ని రోజులు ప్రభాస్ ఒక యాంగిల్లో చూసినాం మనం, ఇప్పుడు మరొక యాంగిల్లో చూడబోతున్నాను కూడా క్లియర్ కట్గా అయితే మారుతి గారు అయితే చెప్పడం జరిగింది గ్లిమ్స్ వీడియోతోని. ఈ గ్లిమ్స్ వీడియోలో మనకు చివరిగా చూపిస్తుంటే చివరిలో మనకు గ్లిమ్స్ వీడియో చివరిలో అర్రర్ రొమాంటిక్ కామెడీ సినిమా అని కూడా మెన్షన్ చేయడం జరిగింది. మన మారుతి గారు మాత్రమైతే ఈ రేంజ్లో ఉంటే మరి అర్రర్లో ప్రభాస్ గారు ఏ విధంగా నటించారు ఊహించుకుంటేనే చాలా అదో రకంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. నాకు గ్లిమ్స్ వీడియో ఇప్పటికీ దగ్గర 15 నుంచి 20 సార్లు చూడవచ్చు. గ్లిమ్స్ వీడియో మాత్రమైతే పిచ్చెక్కిపోతుంది. కళ్ళల్లో కూడా ఇప్పుడు అదే ప్రభాస్ గారి యొక్క లుక్కి మాత్రమే కనబడుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బొకే తీసుకున్న టర్న్ అయ్యే లుక్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అదేవిధంగా ముఖ్యంగా అది వీడియో అంత సక్సెస్ఫుల్గా రావడానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమన్ గారు మాత్రమైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ పీక్స్ మన గ్లిమ్స్ వీడియోకి ఏ రేంజ్లో ఉండాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ రేంజ్లో ఉందని కూడా చెప్పుకోవచ్చు. మన ప్రభాస్ గారి ఎంట్రీకి మా తమన్ గారి యొక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్కి రెండు మాత్రమైతే పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. గ్లిమ్స్ వీడియో మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. ఇవరిదాకా మీరు గ్లిమ్స్ వీడియో చూడకపోతే వెళ్ళి యూట్యూబ్లో ఉంటుంది చూడండి. గ్లిమ్స్ వీడియో మాత్రమైతే పీక్స్ లెక్కల్లో ఉందని చెప్పుకోవచ్చు. ప్రభాస్ గారు ఇప్పటి నుంచి ఒక లెక్క రేంజ్లో ఉండడం జరిగింది. లుక్ మాత్రమైతే నాకు మాత్రమైతే పిచ్చగా నచ్చింది. మీకు ఎలా నచ్చింది అనేది మాత్రమైతే కామెంట్ రూపంలో తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర రామ దేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.